నమస్కారం, బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. నవమాసాలు మోసి కనిపెంచిన తమ కొడుకు కిరణ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదని, ఎలాగైనా తమ కొడుకుని వెతికి పట్టుకొని తమ వద్దకు చేర్చమని ఈ రోజు బతుకు జట్కా బండిని ఆశ్రయించారు తల్లిదండ్రులు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లిని చేసి అర్ధాంతరంగా తన భర్త తమని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని ఒక భార్య ఆవేదన. తమని కన్న తండ్రి ఎటు వెళ్లిపోయాడో తెలియక అయోమయంలో ఉన్నామంటున్న పిల్లల మనోవేదన. అసలు కిరణ్ తన కుటుంబాన్ని వదిలి ఎటు వెళ్లిపోయాడు, వెళ్ళటానికి కారణం ఏంటో వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పరిచయం అంట. ఈమె 2016లో పుట్టింది. అప్పటి నుంచి పరిచయం అని చెప్తారు. ఎక్కడ పరిచయం అని తెలియదు. ఆమెకు పెళ్ళి అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. నేను ఇంకా అంతే చూసుకుంటే నేను ఇద్దరిని చూసుకుంటా. పెళ్లి కాకముందే పరిచయం, కానీ ఇంత పరిచయం లేదు. మామూలుగా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె అంతే. సిగ్గులేదా మీకు చేయడానికి? ఒక మంచి కుటుంబంలో ఉండి పెళ్లి చేసుకున్నాం. తాళి కడితే పెళ్లి ఎలా అవుతుంది? దాన్ని వదిలేసేసేయాలి. వద్దని అమ్మా, నీకన్నా అమ్మాయి ఎక్కువ అంటే తాళి బొట్టు తీసి బయట పెట్టు. నువ్వు కట్టిన తాళి బొట్టు తీసేసి దాంతోనే పో, ఆవిడ వేరే పెళ్లి చేసుకుంటుంది. మీ అమ్మ నాన్న అనుకున్నావా అడుక్కోటానికి? మేడం మీ దగ్గర న్యాయంకి వచ్చినాం, న్యాయం మాట్లాడండి. న్యాయం ఏంటి? అంతే. నేను ఇడిపించుకొస్తా. నీ తలకాయ పెళ్ళి అయిందని చెప్పినా కూడా నీకెందుకు, నేను చూసుకుంటానని అన్నాడు. కాదు, దానివి చేస్తున్నావు. గోడ కత్తుక్కుంటావు. పిల్లలకి తెలీదు అవన్నీ. మాట్లాడి ఇప్పుడు నువ్వు ఒత్తివేసాలు కొట్టడానికి. ఇది కథ కాదు జీవితం. కిరణ్ తల్లిదండ్రులు రండి. ఇక్కడికి భర్త తమని వదిలేసి వెళ్ళిపోయాడని భార్యలు, భార్య తమని వదిలేసి వెళ్ళిపోయారని భర్తలు వచ్చి కంప్లైంట్ చేస్తారు. కానీ మీరు ఎందుకు వచ్చారు? మీకు వచ్చిన సమస్య ఏంటో మొదటి నుంచి చెప్పండి. 3 పిల్లలు మేడం. కిరణ్ ఎన్నో వాడు? ఫస్ట్ బాబు. ఓకే. మేము బతుకుదేరు కోసం అని ఇక్కడ వచ్చినాం మేడం. ఏ ఊరు నుంచి? ఇక్కడ గండిపేట అవతల చిలుకూరు దగ్గర మాది. ఇక్కడ 30 కిరణ్ చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసినాం మేము. ఇక్కడ కిరణ్ చిన్నగా ఉన్నప్పుడే వచ్చినాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చదువుకురు, ఇక్కడే ఉన్నారు మేడం. మెకానిక్ పని నేర్చుకున్నాడు. 8వ క్లాస్ చదివిండు, మెకానిక్ పని నేర్చుకున్నాడు. సరే అని షాప్ కూడా పెట్టించినాం మేడం. మెకానిక్ షాప్ పెట్టించినాం. అమ్మాయిది పెళ్లి కూడా చేసేసినాం మేడం. అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత ఒక సంవత్సరానికే అది చుట్టాల అమ్మాయి పెళ్లి చేసినాం. బాగానే ఉన్నారు మేడం. చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు కిరణ్? మంచోడు కిరణ్. చాలా తాగుడు లేదు మేడం, కనీసం టీ కూడా తాగాడు మేడం. అట్లున్నాడు నా కొడుకు. డబ్బులు కూడా వచ్చిన డబ్బులు నా చేతికే ఇచ్చేసేది. మంచిగా ఉండే మంచోడని ఏదో మేము గరీబోళ్ళమని పెళ్లి చేసినాం మేడం. వాళ్ళ అమ్మనైనా కూడా మంచోళ్ళు. అయితే మాకు ఏమి చూడకుండా, ఇల్లు లేకుండా ఏం లేకుండా అయినా సరే అని వాళ్ళు పిల్లనిచ్చారు మేడం. ఎంత మంచిగా ఉండేవాడు. డబ్బులు మొత్తం తెచ్చి నా చేతికి ఇచ్చేది మేడం. తన భార్యకు కూడా ఇవ్వడు మేడం, నా చేతికి ఇచ్చేది. ఇంట్లో కుటుంబం అంతా గడవాలని. ఇప్పటికైనా అద్దె కొంపలనే ఉంటున్నాం మేడం మేము కూడా. ఎంత మంచోనికి ఇలాంటిది ఎక్కడ తలిగిందో మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు బాబు 8 సంవత్సరాలు పడ్డాయి మేడం వాళ్ళ కొడుకుకు. అంటే 9 అనుకుంటా. ఒక 9 సంవత్సరాల్లో భార్యని పిల్లల్ని ఎలా చూసుకునేవాడు? అది 5 సంవత్సరాలు మంచిగా ఉన్నారు మేడం. ఇక అది ఎప్పుడైతే వీని జీవితంలోకి జరిగిందో అన్ని అబద్ధాలు, టెన్షన్గా ఇంట్లో ఇక ఏ మాట చెప్పకపోవడము, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు. అంటే ఇంకా నా దాకా అయితే రాలేదు మేడం. మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళు. అప్పుడు పాప కడుపులో పడ్డది అమ్మాయికి. ఫస్ట్ బాబు పుట్టిండు. పాప కడుపులో పడ్డ నుంచి వాళ్ళకి కొంచెం అప్పుడే ఈమె స్టార్ట్ అయినట్టుంది మేడం. 4 సంవత్సరాలు ఏమవుతుంది ఇప్పుడు.
మాకు తెలిసి 2 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది మేడం. అప్పటి నుంచి నరకం చూస్తున్నాం మేడం ఇంట్లో. ఓకే, మీకు కొన్ని విషయాలే తెలుస్తాయి తల్లిగా, అన్ని విషయాలు తెలియదు కదా మేడం. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోకి తొంగి చూడరు కదా. చూడను కదా. సో భార్యకైతే పూర్తిగా తెలుసు. మరి ఆవిడని పిలుద్దాం. లత, రామా. కొంతవరకు మీ అత్తమామలు చెప్పారు. మరి మీరంటే మీ అత్తమామలకు ఇష్టం అంటే మీరు ఎంత మంచి అమ్మాయో అర్థమవుతుంది. సో మీకు కిరణ్తో ఎలా పరిచయం, ఎలా పెళ్ళైంది, ఈ రోజు వచ్చిన సమస్యకు కారణం ఏంటో చెప్పండి. పెద్దలు చూసిన సంబంధం మేడం, పెద్దలు చూసిన సంబంధమే. మేము 4 సంవత్సరాలన్నర మంచిగా ఉన్నాం మేడం. ఈమె 2016 మా అమ్మ పుట్టిన తర్వాత, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పరిచయం అంట. ఈమె 2016లో పుట్టింది. అప్పటి నుంచి పరిచయం అని చెప్తారు. కానీ ఎవరు అమ్మాయి? జ్యోతి అంట మేడం. ఎక్కడ పరిచయం ఏందంట? ఎక్కడ పరిచయం అని తెలియదు. ఆమెకు పెళ్ళి అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ ఆయన ఏమయ్యాడు? ఏమో తెలియదు మేడం. వాళ్ళ ఆయన ఎక్కడ పోయినా అంటే ఒకసారి చనిపోయిందని చెప్తుంది, ఒకసారి వదిలేసినా అని చెప్తుంది. వదిలేసి ఎప్పుడు తెలిసింది అతనికి ఇలా వేరే అమ్మాయితో అఫైర్ ఉందని? తనే మామయ్యకి ఫోన్ చేసింది. అంటే ఇంట్లో కొంచెం మామూలుగా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, ఫైనాన్షియల్గా గొడవలు అవుతుంటే అయిన తర్వాత ఇంకా ఇంట్లో తనే చూసుకుంటుండే మొత్తం. అంటే రెంట్ కట్టడం కానీ మాకు చూసుకోవడం మొత్తం ఆయనే చూసుకుంటాడు. అట్లా కొంచెం మొత్తం తక్కువ చేసేస్తున్నాడు. ఇంక ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. అయిన ఒక వారం తర్వాత ఆమెనే ఫోన్ చేసింది. ఫోన్ చేసి మామయ్య నేను మీ కోడల్ని మాట్లాడుతున్నా అనేసి అని అన్నది. అయితే మామయ్య అన్నాడు, కోడలు అంటే మా ఇంట్లో మా కోడలు ఉంది, నువ్వెవరమ్మా అనేసి అడిగాను. అయితే నేను మీ కోడల్నే మాట్లాడుతున్నా, కిరణ్ నాకు నా భర్త అనేసి చెప్పిండంట. అయితే మామయ్యకి అర్థం కాక మా డాడీకి ఫోన్ చేసి చెప్పిండు. ఓకే, మా డాడీకి ఫోన్ చేస్తే నెంబర్ ఎవరు ఇచ్చారో అది ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని నంబర్లు తెలుసు మేడం. ఈయననే ఇచ్చిండు. నా కొడుకే మేడం. నా కొడుకు మంచోడు కాడు మేడం అసలు. దాన్ని ఎప్పుడు తప్పకుండా వాడు అన్ని అబద్ధాలు, మంచోడు కాడు. మా ఫోన్ నంబర్లు అన్ని, నా కూతురుది అందరి నంబర్లు తెలుసు. మా ఇంట్లో ఏ విషయాలు అయ్యేది దానికి తెలిసిపోతుంది మేడం. గొడవలు కాగానే అక్కడ నుంచి తెస్తుండే ఎక్కడో పెడుతుండే, అక్కడ నుంచి తెస్తుండే ఎక్కడో. ఇప్పటికి 4-5 రూములు మార్చిరంట. గొడవలు కాగానే రూములు మార్చేస్తారు. ఓకే ఓకే. మరి టీ కాఫీ కూడా అలవాటు లేదు, నా కొడుక్కి మందు అలవాటు లేదని మీ అత్త చెప్పింది. అలాంటి వాడు ఎందుకు సడన్ గా మారాడు? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు, ఎలా దూరం అయ్యాడు? మా ఇద్దరి మధ్యలో కూడా ఏం గొడవలు లేవు మరి ఎందుకు ఇంకో అమ్మాయిని చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే అర్థమైతలే మేడం. మీరు అనుకోకున్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఇంకేం కావాలంట? ఏమో అదే తెలుసలేదు మేడం. అడగలేదా మీరు? అడిగినాను మేడం. అడిగితే ఏమన్నా అంటే నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది, అందుకే నేను అట్లా తప్పు జరిగిపోయింది, సరే వదిలించుకో ఇప్పుడు కన్నా. తప్పు జరిగిపోయిందంటే చేసేటప్పుడు ఆలోచించాలి. భార్య ఏదే తప్పు చేస్తే మనం అడ్జస్ట్ అవ్వగలమన్న ఆలోచన వస్తే ఎందుకు తప్పు చేస్తారు? ఆడైనా మొగైనా ఈక్వల్ అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు అతను తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తే మళ్ళీ నేను నేర్చుకుంటాడా? నేను అట్లా కూడా అడిగినా మేడం. అంటే ఏం సపోర్ట్ చేయడు. ఇంకా ఆమె జీవితం ఏం తెలిసి నాశనం చేయలేదు. ఆ అమ్మాయే తెలిసి వచ్చి ఇతనితో ఉంది అనేది అర్థమవుతుంది. భార్య పిల్లలు ఉన్నారని ఆవిడకి తెలుసు కదా. తెలిసి కూడా వచ్చిన ఆవిడని ఈయన ఎందుకు అంత సింపతి చూపించి అతను అర్థం అవ్వట్లేదు మేడం. కనెక్ట్ అయ్యాడు? ఏమన్నా అంటే తనకు నేను ఒక తప్పు చేసేసిన, నేను ఇంకా అంతే చూసుకుంటే నేను ఇద్దరిని చూసుకుంటా, లేకపోతే లేదు. అవుతుందమ్మా, ఒక పెళ్లి కాని అమ్మాయిని ఏదో తెలియక చేస్తే తప్పు అంటారు మేడం. ఆ అమ్మాయి పెళ్ళయి బిడ్డ ఉంది, మొగుడిని వదిలేసిందా లేకపోతే చచ్చిపోయాడా తెలియట్లేదు. వచ్చిన అమ్మాయితో తప్పని ఎలా అంటాడు? కావాలని మమ్మల్ని వీళ్ళిద్దరు ఆటలు ఆడిస్తారు మేడం. దానికి కూడా పోయినా మేడం, నా కొడుకుని వదిలిపెట్టేసి నా కోడల జీవితం నాశనం చేయకని. నేను వదలను నీ కొడుకును, వాడు వదలడు నన్ను, నేను వాడిని వదలను. కాదమ్మా, ఇప్పుడు నీ భర్త నీ నుంచి దూరమై ఎన్ని సంవత్సరాలైంది వేరే అమ్మాయితో? ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది మేడం. సో ఈ 4 సంవత్సరాల్లో మీ భర్తకి మీరు చేరువై అమ్మాయిని దూరం చేయడానికి ఏం ప్రయత్నం చేశారు? తిరగని చోటు లేదు మేడం. పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళినా మేడం. అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఇద్దరిని పిలిపించారు. ఫస్ట్ టైం పిలిపించి మాట్లాడిన తర్వాత ఆమె కౌన్సిలింగ్ ఇచ్చారు, నాకు మా భర్తకి అందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాతోటే వదిలేసిండు కదా అనుకొని మేము కూడా ఊకున్నాము. అయితే మెకానిక్ షాప్ అనేది, ఇంకా అదే మళ్ళీ సామాన్లు ఏమన్నా టైం 10:30-11 అవుతుండే. ఎందుకు ఇట్లా లేట్ వస్తున్నావు అని అంటే సామాన్లకి వెళ్ళిన బైక్ రిపేర్ ఉంటాయి కదా, ఇచ్చేటి ఉన్నాయని అట్లా కవర్ చేసేస్తుండే మేడం. అట్లనే ప్రతిసారి అట్లనే. భరోసాకి వెళ్ళినాం, తర్వాత మళ్ళీ పెద్దలో కూర్చొని మాట్లాడినాం.
సరే అన్ని ఒప్పుకుంటుండు మేడం. ఒక 2 రోజులే మా అంటే ఒక నెల మంచిగా ఉంటాడు మేడం. నెల తర్వాత మళ్ళీ ఇట్లనే చేస్తాడు. మళ్ళీ తన దగ్గరికి పోడు, మళ్ళీ కాల్ చేయడం అన్ని అని అంటాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాడు. ఆమె బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏమో మేడం అదే అర్థం అవుతలేదు నాకు. ఇద్దరు ఒకసారి ఫస్ట్ టైం అంట ఇద్దరు కలిసి చచ్చిపోవడానికి వెయ్యరంట. చచ్చిపోవడానికి పోతేనంట ఇట్లా ఈ విషయం తెలిసిన తర్వాత ఫస్ట్ టైం చచ్చిపోవడానికి పోతేనంట ఆమె అన్నదంట చచ్చిపోవద్దు నువ్వు అని చెప్తే ఆమె చెప్పినందుకు ఈయన చచ్చిపోకుండా వచ్చేసిండంట మేడం. ఆమె చెప్పినందుకే రిటర్న్ అయ్యిందంట, లేకపోతే చచ్చిపోతుండేనంట. అంత అడిక్షన్ ఏంటి? ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆవిడకి పిల్లలు ఉన్నారు. పిల్లల్ని కాదు కానీ చనిపోయేంత అడిక్షన్ ఏంటి వాళ్ళిద్దరికి? అదే అర్థమైతలేదు మేడం మాకు. రోజు రాత్రి పూట మేడం వెతికి వెతికి పిచ్చి కుక్కలం అవుతాం. రాత్రి 12 గంటల దాకా ఎక్కడున్నది తోలాడాలి మేడం ఈ సిటీలో. నేను ఫోన్ కూడా తీసేసుకున్నాం మేడం, తీసేసుకున్నాం కోపంలో. దాని నంబర్ వద్దని ఫోన్ తీసేసుకున్నాం. ఎక్కడున్నాను ఎత్తుకోవాలి మేడం ప్రతి రోజు. ఉండాలమ్మా బుద్ధి. మీరు ఫోన్ తీసుకుంటే వేరే వాడి ఫోన్ ఆయన నెంబర్ అనేది నోటెడ్ ఉంది మేడం. రాత్రి పూట మేడం 2 గంటల దాకా నా చిన్న కొడుకు నెంబర్ పెట్టుకుని అంతా తిరిగి రావాలి మేడం బైక్ మీద పోయి. ఎక్కడున్నాడో ఏమైందో, ఎవరైనా కొట్టిరో, ఈ గొడవలలో ఇట్లా దాని గొడవలకి ఇట్లా ఎవరైనా కొట్టిరో ఏమైందో అని ఏడ వెతకాలి మేడం. మేము పని చేసుకొని వస్తాం, పొద్దంతా పని చేసుకొని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాం మేడం. మేము ఇద్దరం వీళ్ళ నలుగురిని. మా దగ్గరనే ఉంటుండు, కాకపోతే ఎప్పుడు పోతుండో వచ్చేస్తుండు. ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతాడు, మళ్ళా ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ 1 గంట 2 గంటలు 3 గంటలు ఎప్పుడన్నా రావచ్చు. నువ్వు అదృష్టవంతురాలు వీళ్ళత్త. భర్త ఒకవేళ కొంచెం చెడ్డోడైనా అత్తమామలు నీకు తల్లిదండ్రుల్లాగా నీకు అండగా ఉన్నారు. ఇది చాలా రేరు నేను చూడటం. ఎందుకంటే మగవాడి సంగతి తెలిసిందే, రుచి మరిగా అట్టకపోతాడు కానీ చివరికి మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సిందే. భార్య పిల్లలు తల్లిదండ్రులు ఆ ప్రేమ మళ్ళీ దొరకదు ఇలాంటి మధ్యలో వచ్చిన ఆడవాళ్ళ దగ్గర. నేను అట్లా కూడా చెప్పినా మేడం. అదొక బాధ మీకున్నా కూడా మీరు గట్టిగా కనుక ట్రై చేస్తే అతన్ని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటా అంటాడు మేడం. ఎన్ని రోజు చెప్తాను మేడం. మేడం ఉంటా అంటుండు మేడం, ఉంటాడు. మళ్ళీ ఏమంటాడు అంటే 1 నెల మంచిగా ఉంటాడు, అంటే ఫోన్ చేయడు ఏం చేయడు. తర్వాత అసలు ఎట్లా వెళ్ళిపోతాడో తెలియదు, మళ్ళీ కంటిన్యూ చేసేస్తూనే ఉంటాడు. ఇంకా అదే అంటున్నా సైకలాజికల్ గా అతనికి అర్థం అయిపోతుంది మేడం. వెళ్ళిండంటే మాకు అర్థం అయిపోతుంది, టెన్షన్ చుట్టుకుంటది మాకు. ఇక ఈ రోజు అక్కడికి వెళ్ళినట్టున్నాడు వాడు, ఏమైతుందో ఏం గొడవనో ఏందో ఇవి అన్నీగా వచ్చినాక మళ్ళీ ఇంత అన్నం పెడితే ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా మేడం. ఎవడైనా కొట్టచ్చు, చంపేయచ్చు, మధ్యలో వాళ్ళైనా ఏదైనా చేయొచ్చు. ఎంత మంచోడు మేడం. ఒకటే కాదు క్రైమ్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా కష్టాలు పెడుతుండే మేడం మమ్మల్ని నా కొడుకు. నుంచి మాకు ప్రాబ్లం చాలా ప్రాబ్లం అయిపోయింది సార్. అది ఇల్లు కూడా కాల్ చేసి మీరు కోర్టులో కేసేసి ఉండొచ్చు కదా, ఇంత నరకం అనుభవించేదానికన్నా. కోర్టే చూసుకుని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి అమ్మాయి జీవితం నుంచి వాళ్ళని తరిమేస్తుంటారు కదా. ఎవరు న్యాయం చేయలేము. ఏం చేయాలి మేడం, మాకు సపోర్ట్ ఎవరు లేరు. మరి మీరంటే అంత ఇష్టం మీ కొడుక్కి, మీ మాట కూడా వినట్లేదా? వినడు మేడం. అసలు మా అత్తమ్మ మాట అంటే గీత దాటకపోతుండే మేడం. అదే అంటే మా అత్తమ్మ ఏం చెప్తే అదే. మా అత్తమ్మ అసలు మీకు పెళ్ళైన తర్వాత కూడా ముందటి నుంచి జీతం తెచ్చి అమ్మ చేతిలో పెట్టి ఇల్లు గడిపేవాడు అంటే అమ్మ మీద ఎంత ప్రేమ ఉందనేది అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పినా కూడా ఎందుకు వినట్లేదు? అనేది అన్ని నాకు ఇయ్యకు, దానికి ఏమన్నా తీసుకురా. నేనే చెప్పేది మేడం, అవి కూడా అన్ని విషయాలు చెప్పేది. సరే అమ్మా అంటుండే, మళ్ళీ ఇంత మోసం చేసేది మేడం మమ్మల్ని. 2 పిల్లలని మీరు బాధపడుతుంటే కూడా ఇప్పుడు ఏం రియాక్షన్ ఉండదు అతనికి? అప్పటికి ప్రేమ వస్తుంది ఆయనకి. తర్వాత మళ్ళీ నా వల్లనే ఇట్లా అయింది అని అంటాడు. మళ్ళీ చేసే పనులన్నీ అమ్మ, లేకపోతే నన్ను ఇంత విషయం ఇచ్చి చంపేసాయి. ఎవరు అతనికి ఏమి బుద్ధి చెప్పలేదు? అందరు హెల్ప్ చేసారు మేడం. తమ్మునికి జాయింట్ ఫ్యామిలీ మేడం, ఈయన చేయడం వల్ల మా మరిది కూడా వెళ్ళిపోయింది. అలాగ ఉంటుండు. దాని వల్ల నా 2 కొడుకులకి ఇట్లా ఇప్పుడు అంటే వాళ్ళ పరువు పోతుంది. వదిలేకే సపోర్ట్ నా కొడుకు, నా చిన్న కోడలు కూడా. నా కోడళ్ళు మంచోళ్ళు మేడం ఇద్దరు. సో మీ కోడల రూపంలో కష్టం లేదు, కొడుకు రూపంలోనే కష్టం వచ్చింది మేడం. ఏం చేయాలి,
ఆమెకి ఎంత మా తిమ్లాడినా మేడం నేను వదలను మీ ఆయనని ఎందుకు వదులుతా అనేసి అంటుంది మేడం ఆ జ్యోతి ఏమో. ఆవిడకి ఎవరు ఊర్లో ఏమన్నంటే ఒక్క మాట అంటుంది మేడం, నీకు అందరు ఉన్నారు నాకు అందరు ఉండే ఏం లాభం మేడం, నా భర్త నాకు కావాలి కదా. కాదంటే ఉంటే మొగుడిని తీసుకెళ్ళిపోతుందంట. చూసి చేసుకుంటే ఆమెకి అందరూ ఉంటారు కదా. లేదంట మాట మాట్లాడుతుంది అంటది ఏమనంటే నీకు అందరు ఉన్నారు నాకు ఎవ్వరు లేరు, నాకు ఇప్పుడు ఆయననే దిక్కు. కిరణే దిక్కు మొత్తం ప్రపంచం అంతా కిరణ్ నీకు పెళ్లి కాక ముందు చేసుకుంటే ఎవరు బట్టి నేను అట్లనే అన్నా, నీకు పెళ్లి అయిన తర్వాత నన్ను చేసుకోకుండా ఒకవేళ నీకు చేసుకుంటే మంచిగానే ఉంటుండే కదా మీ లైఫ్, మళ్ళీ నా జీవితంతో ఎందుకు ఇట్లా చేస్తారు మీ ఇద్దరు కలిసి అని అన్న. ఏం సపోర్ట్ చేయరు ఇంకా చెప్పినా మేడం, నీ పెళ్లి కాకముందు అంటే నిన్ను ఎలగొట్టేస్తుంటే నేను నా దగ్గర ఉంచుకోకపోతుండే దాని ఎంబడే పంపిస్తుంటే. ఇప్పుడు దీన్ని 10 మందిని తెచ్చిందని ఏం చేయాలి? నా కొడలేమన్నా దొంగదా, లేకపోతే నా కొడలైనా తప్పు చేసిందా, లేక మమ్మల్ని చూసుకుంటా లేదా, ఏం చేసింది ఆ పిల్లకి ఎందుకు ఇంత శిక్ష చేసినవరు అని అంటే అది మంచిదే. ఎన్నున్నా కూడా భర్త ప్రేమ లేకపోతే ఈ వయసులో ఆడవాళ్ళు ఎంత డిప్రెషన్ మేడం. నరకం చూస్తున్నా మేడం, 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. కలిసి నుంచి మాకు ప్రాబ్లం అయిపోయింది. ఒక్క అబద్ధం ఆడేది కాకపోవు మేడం నా కొడుకు, 10 అబద్ధాలు నేర్చేసిండు దాన్ని కలిసి. ఓకే మరి చూసారుగా, కిరణ్ తల్లి మాట జవదాటని వాడు ఈరోజు తల్లికి కూడా మాయ మాటలు చెప్పి ఎందుకు తప్పించుకుంటున్నాడు? ఈరోజు తల్లి కన్నీళ్లు కూడా ఎందుకు అతన్ని కరిగించలేకపోతున్నాయి? మరి భార్య పిల్లలు ఉండి కూడా మరో స్త్రీ వైపు తను ఎందుకు చూపుతున్నాడు? భార్య కన్నీళ్లు అతన్ని కట్టి పడేయలేకపోతున్నాయంటే కారణం ఏంటో అతన్నే అడిగి తెలుసుకుందాం. కిరణ్ రండమ్మా. ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి, నిన్ను నమ్మి వచ్చిన భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకోవాల్సింది ఈరోజు ఇంతమందికి కన్నీళ్లు పెట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? మొదటి నుంచి చెప్పు. నా భార్యతో నాకేం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాడు. తల్లిదండ్రులతో ప్రాబ్లమా? లేదు, వాళ్ళతో ప్రాబ్లం. మరి ఎందుకు వాళ్ళు అంత ప్రేమగా నిన్ను పెంచుకున్నారు, నువ్వు అంతే ప్రేమగా వాళ్ళ మాట జవదాటకుండా ఉన్నావు. ఈరోజు వాళ్ళ మీద నీకు కోపం లేదు, నీ మీద వాళ్ళకి కోపం లేదు, కానీ ఎవరి వల్ల మీరందరూ దూరమై ఏడుస్తుంటే మాకే బాధగా ఉంది. ఎందుకు అలా జరిగింది? అది అనుకోకుండా జరిగిపోయింది మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 8. ఎన్ని సంవత్సరాలు బాగున్నావు భార్యతో పిల్లలతో? అంటే గొడవలు అయితేనే ఉన్నాయి మేడం ఫస్ట్ నుంచి. ఏం గొడవలు? ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ డబ్బులు కరెక్ట్ ఇస్తున్నాయి ఇంట్లో, తర్వాత డబ్బులు తగ్గినాయి. ఎందుకు? షాప్ సరిగా నడవక, అంటే అప్పుడు ఈమె రాకముందు షాప్ సరిగా నడవక, దానివల్ల చిన్న చిన్న గొడవలు అయితేనే ఉన్నాయి. అవి కామనే, ఏ ఫ్యామిలీలో అయినా ఉంటాయి. డబ్బున్నా డబ్బు లేకపోయినా చిన్న చిన్న గొడవలు. చిన్న గొడవలు అంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి గొడవలే. ఎప్పుడు నేను అంటే చిన్న చిన్న పైసల విషయంలో కానీ, లేకపోతే బయటికి వెళ్ళి కొంచెం లేట్ రావడం కానీ, దానికైతే చిన్న చిన్న గొడవలు అయితే కామనే ఉండేది. ఎవరితో? భార్యతోనా? భార్యతో. తర్వాత ఏమైంది? తర్వాత ఏం కాలేదు మేడం, మంచి మేమైతే అంటే గొడవలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఈమె పరిచయం అయింది. ఎన్నేళ్ళు అయింది పరిచయం? 5 years అయింది మేడం. 4-5 years అయింది. ఎలా పరిచయం అయింది? ఎక్కడ పరిచయం? అంటే ఫస్ట్ ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. అంటే ఆ ఫస్ట్ నేనేం అంటే ఆమె నాకు అంత పరిచయం లేదు, ఆమెకు నేను అంటే తెలుసు అంతే, కానీ పరిచయం లేదు. తర్వాత ఆమె వాళ్ళ భర్తను వదిలేసి వచ్చేసింది. నీకు తెలిసినప్పుడు ఆవిడకి పెళ్ళి అయింది? నాకు తెలియకుండా పెళ్లి చేసింది. అదే నీకు తెలిసేటప్పటికి ఆవిడకి పెళ్ళి అయింది, బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు ఉండే. భర్త ఉన్నాడా? భర్త వదిలేసి వచ్చింది మేడం. ఎందుకు? ఆయన టార్చర్ పెడుతున్నాడు. నీకోసం వదిలొచ్చిందా, వాళ్ళిద్దరు గొడవలు వదిలొచ్చిందా? అది తెలియదు మేడం, నాకైతే నేను ఆ విషయం అడగలేను, ఆమె చెప్పలేదు. అవును, మరి నీకు పరిచయం అయ్యేటప్పటికి వచ్చేసిందా, లేకపోతే నీతో పరిచయం అయ్యాక వదిలొచ్చేసిందా? పెళ్లి కాకముందే పరిచయం, కానీ ఇంత పరిచయం లేదు, మామూలుగా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె అంతే. మరి తెలిసిన అమ్మాయి మీద సడన్ గా ప్రేమ ఎందుకు వచ్చింది? ఆమె భర్తను ఎందుకు వదిలేసి వచ్చింది? వేరే వాళ్ళ భర్తను ఎందుకు తన సొంతం చేసుకుంది? అంటే ఆమెకు అక్కడ టార్చర్ పెడుతుందంట మేడం. సిగరెట్ తోని కాల్చడం, బెల్ట్తో కొట్టడం, ఖర్చుతో కాల్చడం. అయితే అది ఆమె వదిలేసి వచ్చేసింది. అవును, మరి అది ఆవిడకి టార్చర్ అన్నప్పుడు ఆవిడ వాళ్ళ అన్నకి చెప్పి ఆ టార్చర్ నుంచి బయటపడాలి. చనిపోయాడు వాళ్ళ. అప్పుడు చనిపోయాడు. అమ్మ నాన్న లేరా? అమ్మ నాన్న కూడా లేరు వాళ్ళకి. వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో టార్చర్ అనుకున్నప్పుడు అతను వదిలేసి బయటికి రావాలి, ఇంకో మంచోని చూసి పెళ్లి చేసుకోవాలి, అంతేగాని తాను టార్చర్ అనుభవించానని ఇంకొకరి మొగుడిని తెచ్చి ఆ భార్యకి టార్చర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్?
ఇది కరెక్ట్ కాదు కదా. చట్టం ఒప్పుకోదు, సొసైటీ ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు. ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి, కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి దేవుడు కాదు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటే అదే పెద్ద విషయం. మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్ ఉంటావు, నీకు వచ్చే డబ్బుకి నీ భార్యని మీ అమ్మ నాన్నని చూసుకోవడమే పెద్ద విషయం. అలాంటి నీకు ఎందుకు వేరే వాళ్ళతో, ఎవరెక్కడ పోతే నీకెందుకు? ఫ్రెండ్ వాళ్ళ చెల్లె కాబట్టి పరిచయం ఉంది కాబట్టి మాట్లాడినా మేడం. మాట్లాడితే పరిచయం ఉంటే నువ్వు పెళ్లికి ముందే అమ్మాయిని చేసుకోవాల్సింది. అంత పరిచయం లేని అమ్మాయిని పెళ్ళై పిల్లలు పుట్టాక పరిచయాన్ని పెంచుకుంటే దాన్ని ఏమనాలా? ఇటు నువ్వు విడాకులు తీసుకో, అటు అమ్మాయి విడాకులు తీసుకోదు, ఇద్దరు చేస్తారు. విడాకులు తీసుకుందట. ఎక్కడ తీసుకుంది? వాళ్ళ పెద్ద మనుషుల ముందు విడాకులు తీసుకుంది. అవన్నీ విడాకులు కావు. నువ్వు ఎప్పుడు చూడలేదా బతుకు చెట్టుకామండి? నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నావు. కోర్టు డిగ్రీ ఇస్తేనే అది విడాకులు, లేకపోతే వేరే వాడి పెళ్ళంతో నువ్వు ఉన్నావు, వేరే వాళ్ళ మొగుడుతో ఆమె ఉంది, అది అవుతుంది, సంసారం అవ్వదు. సిగ్గులేదా మీకు చేయటానికి? ఒక మంచి కుటుంబంలో ఉండి పెళ్లి చేసుకున్నాం. తాళి కడితే పెళ్ళి ఎలా అవుతుంది? తెలియకపోతే తెలుసుకో. చట్టంలో ఒక భార్యే. కోర్టులో విడాకులు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటేనే పెళ్లి అవుతుంది. మీ ఇద్దరికి విడాకులు అవ్వాలి, ఆ తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే పెళ్ళి అంటారు. ఇప్పుడు మీరు చేసేది తాళి కట్టడం అనేది మీరు ప్రజల్ని మోసం చేయటానికి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటానికి. తాళిని ఎగతాళి చేస్తావను? ఇక్కడ కట్టింది ఏంటి అక్కడ కట్టింది? తాళి ఎవరి ముందు కట్టావు? అందరి ముందు కట్టింది. ఆవిడకి ఎక్కడ కట్టావు? కొమ్మరిల్లి కట్టింది. మరి బంధుమిత్రుల సమక్షంలో తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తాళి కడితే పెళ్ళి అవుతుంది. దొంగతనంగా ఎక్కడో రూమ్లోనో గుళ్ళోనో కట్టుకునేస్తే పెళ్ళి అయిపోదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తున్నారు. నువ్వు చేసినట్టు నీ భార్య వేరే వాడితో తాళి కట్టించుకొని వాడితో సంసారం చేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తే నువ్వు ఊరికే ఉంటావా? మరి తప్పు కానప్పుడు ఊరికే ఉండు. ఆ అమ్మాయి మాత్రం మొగుడు వదిలేసి నీతో వస్తే బాగా ఉంది నీకు, నీ భార్య మాత్రం వెళ్ళొస్తే మాత్రం నీకు నచ్చదు. అప్పుడే మేల్ ఈగో, అహంకారం వచ్చేస్తుంది మగాణ్ణి అనేది. ఆమె చేస్తే తప్పైనప్పుడు నువ్వు చేసినా అది తప్పే, అంతేగా. నీకేం సెపరేట్ చట్టాలు లేవు కదా, నీకేం దేవుడు సెపరేట్ చెప్పాడా? మగోడైతే ఏమైనా చేయొచ్చు, ఆడవాళ్ళు అయితే ఏం చేయకూడదు నేను చెప్పారా? మరి ఎందుకు చేస్తున్నావు? తప్పు అయిపోయింది మేడం. తప్పు అయితే తప్పుని సరిదిద్దుకో, ఆ తప్పుకి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టు. తప్పు అయింది కదా అని దాన్ని కొనసాగిస్తూ ఉంటే అది నేరం అవుతుంది. ఆ నేరం నుంచి ఎన్నో నేరాలు వస్తాయి. ఈరోజు మొగుడిని కదని నీతో వచ్చిన అమ్మాయి రేపు నీకన్నా బెటర్ వాడు వస్తే నిన్ను వదిలేసిపోతుంది. ఎందుకంటే ఇదేం కొత్త కాదు, ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ భర్త ఉన్నాడు, కొడుకున్నాడు. సో ఆ ఒక్కసారి తప్పు చేసిన ఆడదానికి ఇంకా 100 సార్లు తప్పు చేసినా అది అదే అనుకుంటుంది. పెద్ద కమిట్మెంట్ ఉండదు. ఈరోజు నువ్వు ఇంత కష్టపెట్టి ఇంత అవమానిస్తున్నా కూడా పద్ధతిగా కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది భార్య. అది నీ కుటుంబ గౌరవాన్ని. నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె కుటుంబం నీదేగా, మరి నీ కుటుంబ గౌరవం మోయాల్సిన అవసరం ఆమెకేముంది నీకే లేనప్పుడు? మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి అమ్మా. వదిలేసేసేయాలి మేడం. మన ఇద్దరు పిల్లలని నడుపుతుంటే నేను ఒప్పుకోను మేడం. నేను కూడా ఒప్పుకోమమ్మా. వాడు తెలుసుకోవాల్సింది ఇద్దరు పిల్లలను చూసుకో. విడాకులు కాకుండా భార్యతో 100 తాళులు కట్టినా అది పెళ్ళాం కాదు, అది ఉన్నదే. చట్టం చెప్తుంది, మేము చెప్పట్లా. అట్లా కాదా? చట్టాన్ని దాటి మేము చెప్పం. 100 మంది పిల్లల్ని కన్నా 100 తాళిబొట్లు కట్టినా 100 ఏళ్ళు సంసారం చేస్తే నీ భార్య కాదు. అమ్మాయితో నువ్వు చేసేది అది మీరు తెలుసుకోవాలి. మంచిది కాదు అని చెప్తున్నా, పని మంచిది కాదు. అంత మంచిది ఏ తల్లిదండ్రులు చెప్తారు ఆయనకు? దాన్ని వదిలేసేసేయాలి. వదలకపోతే ఎట్లా? ఇద్దరిని చూసుకున్నాను. పళ్ళు రాలేదు. పిల్ల ఉంది, పిల్ల ఉంటే నా తర్వాత బాగాలేదు మేడం. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే నీకెందుకు? అది నీకెందుకు? నేను చేసిన తప్పు. దీనికి కూడా హెల్త్ బాగాలేదు. తప్పు చేయలా, తప్పు చేసిన తప్పు అమ్మాయి చేయించింది. అమ్మాయికి ఒళ్ళుకి నీ వెనక వచ్చి నీకు జాలి మాటలు చెప్పి జాలి వచ్చేలాగా చేసింది. నువ్వు మాట్లాడద్దు. నేనే పడా. ఇలాంటి ఆడవాళ్ళ గురించి నాకు తెలుసు. ఎందుకో నీకు పెళ్లి కాలే? పెళ్ళం లేదా? పిల్లల్ని ఇవ్వలేదా?
నేనేం తప్పు చేసిన ఎప్పుడు ఇంతవరకు రావద్దు అనేసి తెప్పించుకున్నావు కదా నువ్వు వీడికి తెప్పించుకున్నావు కదా నేనేం తప్పు చేసిన నువ్వు బట్ట అంటున్నావు కదా నీ భార్య లేదా లేకపోతే నీ భార్య ఎవరితో పోతుందా చెప్పు చెప్పే ఇప్పుడు వచ్చినాం నీ కాలు మొక్తా వదిలేసేయి నేను చూసుకుంటా నేను చేసిన తప్పు నేనే నీకన్నా అమ్మాయి ఎక్కువ అంటే తాళిబొట్టు తీసి బయట పెట్టు తాళిబొట్టు అడిగి చూపించమ్మా నువ్వు కట్టిన తాలిబొట్టు తీసేసి దాంతోనే పో ఆవిడ వేరే పెళ్లి చేసుకుంటుంది వెళ్ళి తీసే నీతో ఉండదు ఇంకో దాంతో ఉంటే ఉండదు ఈ ఎంగిలి బతుకు ఏ పెళ్ళం కూడా కోరుకోదు నీకు అదే ఎక్కువ అనుకుంటే ఆ తాళి తీసేసి వెళ్ళు చూపిమ్మా ఎందుకు లోపల పెట్టుకుంటావు అతనికి లేని మర్యాద నీకెందుకు తీసేసి వెళ్ళు చిన్నపిల్లలాటనా ఆ తాళి విలువ నీకు తెలిస్తే దాన్ని వదిలేస్తావు ఆ విలువ తెలియకపోతే తీసేసి వెళ్తావు అంతేగాని నీ ఇష్టానికి తల ఒప్పుకో అమ్మాయి కావాలంటే ఇక్కడ ఒప్పుకోరు వదిలేసేసి ఒకటి చేయి మేడం ఏం చెప్తుంది వదిలేసేసేయాలి వదిలేకపోతే కాదు ఇది చెప్తున్నా ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకుకి ఏం దేవుడు కాదు నాయనా అనుకో గోడ కత్తుక్కుంటావు మీ అమ్మ నాన్న అనుకున్నావా ఒక్క రూపాయి అడుక్కోవడానికి మేడం మీ దగ్గర న్యాయంకి వచ్చిన న్యాయం మాట్లాడండి న్యాయం ఏంటి అంతే న్యాయం ఏంటి కొట్టొద్దు తిట్టొద్దు ఎందుకు కొడతారు మేడం మీరు ఎందుకు కొడతారు సెపరేట్ ఎందుకు కొడతారు నా తల్లిదండ్రులు నాకు కొట్టలేరు మీరు తీసుకొని కొడతా ఏమనుకున్నా సిగ్గులు శరం లేదు దాన్ని తీసుకెళ్ళి పెట్టిస్తా నిన్నెవడేరు దాన్ని వేస్తారు నేను ఇడిపించుకొస్తా నీ తలకాయ పళ్ళు రాలగొడతా మేడం ఏమని అన్నావు అంటే పళ్ళు రాలి న్యాయానికి వచ్చినాం మేము సరే పళ్ళు రాలగొట్టేస్తా ఏమనుకున్నావు అందరితో నన్ను మేడం వీడు అన్నం ఎక్కువైపోయింది కళ్ళకెక్కింది నన్ను తిట్టిపిస్తున్నా అందరితో ఏం చేసినా న్యాయం చెప్పాలంటే తిట్టకూడదంట అమ్మ నాన్న మంచోళ్ళు కాబట్టి ఈడొచ్చి కూర్చున్నావు దీనికి ఏమైనా ఉందా దీనికి పిల్లలు కాలేరా ఇది దీన్ని వదిలేసిపోయినావు దాని దగ్గరికి నేను వదిలేసిపోయినా మరి పోయినా నేను ఎప్పుడైనా వదిలేసిపోయినా ఎక్కడికి పోయావు మరి దేనికో తిరుగుతున్నావు అది లేకపోతే ఉండలేను కదా దాన్ని వదిలేను అది లేకపోతే ఉండలేను అంటున్నావు కొట్టిరు కాబట్టి కొట్టిరు తిట్టకుండా ఏం చేస్తారు నీకు మేడం సన్మానం చేస్తారా అంటున్నా నువ్వు చేసిన పనికి వాళ్ళ ఇంటి నుంచి కొట్టేసారు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు దాన్ని వదిలేసి వస్తే ఇంట్లో పెట్టుకుంటారు నెత్తిని పెట్టుకుంటారు చేస్తుంటే నీకు ఎవడు కూడా అన్నం కూడా పెట్టడు అడుగుతారు ఇలాంటి కొడుకును కన్నారు ఈ విధంగా పనికిమాలినోళ్ళుగా తయారు చేశారని మీ అమ్మ నాన్నకి చెడ్డ పేరు వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళు మాటలు పడాల్సి వస్తుంది నువ్వు చేసిన పనికిమాలిన పనికి ఈ పని చేసినప్పటి నుంచి చుట్టాలలో పోతలేను మేడం బయటకు వెళ్తలేను సిగ్గు పోతుంది నాకు
వాడికి సిగ్గులేదు చూడు, నువ్వు తిట్టావంటే కొట్టారు కాబట్టి వెళ్ళిపోతాడంట. అదే ఒక 2 గంటల రాత్రికి వస్తే కొట్టినా మేడం, ఒక్క రోజు కూడా కొట్టలేని వాడిని, అప్పుడు కొట్టినా. మొదటి రోజే దాంతో కనెక్షన్ ఉందన్నప్పుడు దాన్ని 4 దాన్ని వీడి 4 దాన్ని ఇంట్లో కట్టేసుకుంటారు. వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ పోయి మేడం ఇద్దరు కలిసి తీసుకొని పోయిండు, మమ్మల్ని ఇచ్చిర్రు, పోయి మాట్లాడినాము. వెళ్ళిపోయింది, వీడి ఇక్కడ తీసుకొచ్చేసుకున్నాం. అంత పెద్దోడు అయిపోయాడు, మీ మీద కేసు పెట్టినామని పోయినావా? ఆమె కొట్టిన కేసు పెడితే రిటర్న్ తీపిచ్చిన. ఫస్ట్ రోజు పోయినావా? ఎందుకు పోయినా? మీరు అందరు వచ్చి ఇంటి మీదకి వస్తారంటే చెప్పిన మాట చెప్పిన మాట ఇంటవా లేదా చెప్పు. మీ భార్య ఒక్కటి బాగా గుర్తు పెట్టుకో, నువ్వు నీ చూసుకుంటే ఆ అమ్మాయితో కేసు పెడితే మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లెలు అందరు లోపలికి వెళ్తారు. ఎందుకంటే వెళ్తారు. వాళ్ళు పెళ్లి చేశారా? వాళ్ళు పెళ్లి చేశారు. వాళ్ళు పెళ్లి చేసినప్పుడు మొగుడు పెళ్ళంతో ఉండేలాగా వాళ్ళు చూసుకోవాలి. ఎప్పుడైతే వాడు పోతులాగా తిరుగుతుంటే పెళ్లి చేసిన వాళ్ళ మీద కేసు పెడతారు. డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే మీ అమ్మ, మీ నాన్న, తమ్ముడు, చెల్లెలు, వదిన, తమ్ముడు పిల్ల అందరూ 7 ఏళ్ళు జైల్లో ఉంటారు. తెలుసా నీకు? మాట్లాడుతున్నాను, నాకే నోటికి చెప్తున్నా. సెంటిమెంట్ చూడ, మా అమ్మాయికి సపోర్ట్ చేస్తాం. 2 సంవత్సరాలు అమ్మ నాన్న అందరిని ఎత్తుకుపోయి లోపలేస్తాం నీతో పాటు. మాట్లాడుతున్నావా? వేసేస్తారు, నిన్ను వేసేస్తారు, రాగు నిన్ను వేస్తారు, దాన్ని వేస్తారు. మీరు పోయినా పర్లేదు, వాడికి అదే కావాలి మేడం. అదే వేస్తారయ్యా. అమ్మాయి ఇంతవరకు మంచిది కాబట్టే అటు అమ్మాయి మీద కేసు వేయలేదు, ఇటు మీ మీద కేసు వేయలేదు. ఒకటి భార్య బ్రతుకుండగా వాడే ఒప్పుకున్నాడు పెళ్ళయింది మాకు అని. 494 కేసు వేస్తే అది 7 ఏళ్ళు పోతుంది ఆడోళ్ళ జైలుకి, ఈ 7 ఏళ్ళు జైలుకి పోతాడు. అమ్మాయి ఇంత శిక్ష అనుభవిస్తుంది, ఏడుస్తుంది, దానికి నరకం అవుతుంది. మీరు కూడా వెళ్తారు, ఆయనకు అర్థం కావట్లేదు అంటున్నాడు కదా. ఇంకేమి అలాంటి అలాంటి కొడుకున్నాడు మేడం. అలాంటి వాళ్ళు లేకుండా మేడం వానికి ఏమొచ్చిందో పేరు అంత మత్తు పెట్టింది జ్యోతి. ఓకే, మరి భర్తను వదిలేసి పరాయి మొగోడితో చేసే స్థితికి జ్యోతి ఎందుకు వెళ్ళింది? ఈ రోజు భార్య పిల్లలతో ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు భర్తని ఇంటికి రమ్మని వేడుకుంటున్నా రాను, నాకు జ్యోతియే కావాలనే పరిస్థితికి కిరణ్ ఎందుకు తీసుకొచ్చిందో జ్యోతిని అడిగి తెలుసుకుందాం. జ్యోతి రామా. నీకు భర్త ఉన్నాడుగా, వాడిని ఎందుకు వదిలేసావు? మేడం ఆయన ఇట్లా టార్చర్ పెడితే వదిలేసాను. ఏం టార్చర్ పెట్టాడు? కొట్టడము, వేధించడం పెట్టడం. ఏం చేస్తే కొట్టాడు, ఏం చేస్తే వేధించాడు? ఏం చేయకుండానే వేధించాడు. ఏం చేయకుండా ఎవరు చేయరు. నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. నేనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయటం ఇదేంటి? నేను ఆయన ఏం రమ్మని చెప్పలేదు కదా. నా దగ్గరికి రమ్మని చెప్పలేదు, నేను బిడ్డని కంటానని కూడా అనలేదు. మరి ఎలా వచ్చింది? కళ్ళు మూసుకుంటే వచ్చేసిందా పైనుంచి? కళ్ళు మూసుకుంటే రావడం కాదు మేడం, నాకు వద్దని చెప్పాను. నా దగ్గరికి రావద్దని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి, ఇంట్లో నుంచి నెట్టిన రోజులు కూడా ఉన్నాయి. బుద్ధి జ్ఞానం ఉంటే ఆలోచించి మాట్లాడు. వాడికి పెళ్ళై 8 సంవత్సరాలు. పెళ్ళైనట్టు నాకు తెలియదు, నాకు చెప్పని కూడా లేదు. నాకు పెళ్ళైందని పెళ్లిగానోడ్లాగా ఉంటాడా? చెప్పలేదు మేడం, నాకు అసలు చెప్పనే లేదు. నాకు కొడుకున్నాడు, నాకు పెళ్లి అయిందని చెప్పినా కూడా నీకెందుకు, నేను చూసుకుంటానని అన్నాడు. సో నువ్వు ముందు వెనక తెలియకుండా మై మర్చిపోయావు. అడిగినా కూడా చెప్తాడమ్మా దొంగ నేను దొంగని దొంగతనం చేసినోడు నేను చెప్తాడా? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? అడగడానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నీ మొగుడుతో? 3 సంవత్సరాలు ఉన్నా. 3 సంవత్సరాలు ఒక మొగుడుతో ఉండి మళ్ళీ ఎలాగ అంత తొందరగా ఇంకోటి వడల్లో పడిపోతావు? మనిషి అందంగా ఉండటం కాదు, మనసు అందంగా ఉండాలి. ఈ రోజు నీ అందం చూసి వాడు నీ వెనకబడచ్చు, రేపు ఇదే అందం ఎన్ని రోజులు ఉండదు. అది మాకు తెలుసు మేడం, అందం ఏంది అందం. ఆయన మాట్లాడిన మాటలు మొత్తం వాళ్ళు చెప్పారు. నీ బిహేవియర్ వల్ల ఈ రోజు వాళ్ళు చెప్పిన మాటలు బట్ట క్లియర్ గా అర్థమైంది. సరే మేడం, నాదే తప్పు కదా, నేనే నష్టపోయాను. నేనే ఆయనను బలవంతంగా లాక్కొని, నేనే 4 సార్లు అబార్షన్ చేయించుకొని, నేనే నష్టపోయాను. ఏ విధంగా శిక్ష వేయించాలనుకుంటున్నారో వేయించండి. 4 సార్లు అబార్షన్ చేసుకున్నావు అంటే 4 హత్యలు చేసినట్టుగా. అది చేసింది ఆయన చేశాడు, అది నేను చేయలేదు, ఆయన చేశాడు. ఎలా పరిచయం అయింది? ఎందుకు ఇంత దూరం వచ్చిందో చెప్పు. ఈ వరకు రావాల్సిన అవసరం కూడా నాకు లేకుండా చెప్పాను నేను. మరి ఆ పొజిషన్ లో ఉంటే ఇక్కడికే రావాలి.
నేను అసలు వస్తానని కూడా చెప్పలేదు, నాకు వద్దని కూడా చెప్పాను. నేను వద్దని చెప్పినా కూడా నాకు నువ్వు కావాలనేసి తెలుసుగా వీడు. తెలుసు మేడం. అప్పుడు ఎందుకు చేసుకోలేదు? అప్పుడు ఏం చెప్పలేదు మేడం, నాకు చేసుకుంటానని ఏం చెప్పలేదు. నచ్చినోడు మళ్ళీ ఎందుకు నచ్చాడు? నేను నచ్చిందని నేనేం పోలే కదా మేడం ఆయన ఎంట. నేను ఆయన దగ్గరకు వచ్చి కూడా నేను వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో ఉంటాను అని కూడా నేను చెప్పలేదు. ఇవన్నీ తెలుసుకొని ఆయనే అన్నాడు, నీకెందుకు, నేను చూసుకుంటాను, నేను ఉంటాను అని అంటే, నేను అప్పటికే అన్నా మీ వాళ్ళు ఊరుకుంటాను, నాకు పెళ్ళి అయిందో కొడుకున్నాడు అని అంటే, నీకెందుకు, నేను చూసుకుంటా కదా, నేను ఉన్నా కదా అని అన్నా. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి కనుక్కోవాలి ఆడికి పెళ్ళైందా లేదా. కనుక్కోవడానికి నాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు కదా మేడం. జీవితం ఆల్రెడీ ఒకసారి ఖరాబ్ అయిందిగా. ఒకసారి ఖరాబ్ అయినప్పుడు సెకండ్ టైం ఎంత కేర్ఫుల్ గా స్టెప్ వేయాలి. ఎవరైనా కూడా ఒకసారి జీవితం నాశనం అయిపోతే రెండోసారి మొగాడిని నమ్మరు. అలాంటిది నువ్వు భర్తను వదిలిన కొన్ని రోజులకి ఇంకోటి తగులుకున్నావంటే నువ్వు పతివ్రతని మేము ఎట్ట నమ్మాలి? రెండోది చెప్పేది నువ్వు, వాడు ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా వాడికి డైవర్స్ అవ్వకుండా నువ్వు వాడితో కంటే బిడ్డని నువ్వు పెళ్ళామెలా అవుతావు, నీ బిడ్డ మీ ఇద్దరు ఎలా గౌరవమైన తల్లిదండ్రులు అవుతారు. ఎందుకు తెలీదు? నాకు తెలీదు, నాకు చెప్పలేదు. వాడిని చూస్తేనే తెలుస్తుంది. నాకు చెప్పాడేమో. ఏంటి చెప్పేది? నాకు చెప్పలేదు. మాట్లాడదు 18 ఏళ్ళ కనిపిస్తున్నాడు వాడు. నాకు చెప్పలేదు. ఏం చెప్పాలి? పళ్ళు రాలగొట్టేస్తాను అతి తెలివితేటలతో మాట్లాడమంటే. చట్టం గురించి నీకు తెలీదు, ఈ రోజు తెలియజేస్తున్నావు, ఇక్కడికి వచ్చారు కాబట్టి. అందుకే చెప్తున్నా కదా మేడం, లోపల పెట్టిస్తాను. చెప్తున్నా నేనే నష్టపోయాను. నువ్వు పెళ్ళం కాదు దానివి చేస్తున్నావు. అందుకే బిడ్డను ఒళ్ళో పెట్టుకుంటే ఎవరు కరిగిపోరు. వేరే వాళ్ళు కాపురం కూల్చేస్తుంటే ఎవరు చూస్తూ ఉంటారు. నువ్వు నాశనం చేసావు. నువ్వు అనే దాన్ని ఒప్పుకోకపోతే ఆ ఎదవ వాళ్ళ అమ్మ నాన్నతో వాడి పెళ్ళంతోనే ఉన్నాడు. వాడి పెళ్ళయ్యాక నువ్వు కనిపించేంత వరకు ఏ తప్పు చేయనోడు, మందు అలవాట్లేనోడు, కాఫీ టీ అలవాట్లేనోడు, ఏ విధంగా ఇంకో దాని చుట్టూ తిరుగుతూ దాన్ని వదలలేనని చెప్తున్నాడు. భార్య ఏడ్చినా పర్లేదు, అమ్మ నాన్న ఏడ్చినా పర్లేదు, నువ్వు కావాలంటే మొన్నటి వరకు కూడా నేను వద్దనే నువ్వు ఇక్కడ చెప్పొద్దు. నువ్వు నోటితో చెప్పి కళ్ళతో పిలిచే రకం. ఎవరు నేను బెదిరిస్తున్నావు? నేను వద్దలో నువ్వు ఎక్కడ ఉండేదాన్ని మేడం, ఇక్కడ ఎందుకు ఉండేదాన్ని? ఏముంది వాడి దగ్గర? ఏముంది? చచ్చిపోతాను బెదిరిస్తాను. వయసు ఉన్నంత వరకు చచ్చిపోతాను బెదిరిస్తున్నా. నేను కాదు చచ్చిపోతాను. మాట్లాడుతా చచ్చిపో అంటే చచ్చిపోతుండే. నీ మొగుడు కాదు కదా, నా మొగుడు కదా. నువ్వు అనేది ఉండే, పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది ఉండే, ఇట్లా ఇట్లా చేస్తుండు, ఇట్లా చచ్చిపోతా అంటున్నాను పోయి చెప్పేది ఉండే. అప్పుడు మాకు చెప్పేది ఉండే, నీ మొగుడు ఇట్లా వచ్చి నా దగ్గరకు వచ్చి చచ్చిపోతా అని చెప్తుండని చెప్పేది ఉండే. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటుండే. అది మా పేర్లు రాసి పెట్టి చచ్చిపోతాడంట మేడం. నేను అనలేదు మేడం, మా పేర్లు రాసి మాకు ఎవరన్నారమ్మా? నేను అసలు అనలేదు. పెళ్లి అయింది పెళ్ళముదని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు ఎవరికి చెప్పినాక అప్పటికే నేను ఈమె కడుపుతా ఉన్నాను. కడుపులో నుంచి వచ్చినాయి అడగండి చెప్తున్నాను జ్యోతి. అమ్మా ఎవరైనా పరిచి రమ్మంటే ఏ మొగడైనా వస్తాడు. నాశనమైనా కూడా రమ్మన్నావంటే నీకేంది? నీ మొగడు వదిలి కూడా నువ్వు ఉండలేకపోయినావు. 4 రోజులు ఇంకో మొగడు కావాల్సి వచ్చింది నీకు. పక్కన వాళ్ళ సంసారం అరుస్తున్నావు అనుకున్నావు, వాడు కాదు ఇక్కడ వినటానికి. దీని దిక్కు నా ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. నువ్వు నాశనం అయితే ఎక్కడైనా చెప్పు. నీ మొగుడుతో నువ్వు అడ్జస్ట్ కాకుండా బయటకు వచ్చిన రోజు నీ జీవితంలో చెత్తేసుకున్నావు. వేరే వాళ్ళ జీవితాల్లో ఎందుకు చెత్తేస్తావు? వాళ్ళే తప్పు చేశారు. చూసుకో రమ్మని చెప్పలేదు, నాతో ఉండమని నేను అసలే చెప్పలేదు. చెప్పకుండానే అన్ని అయిపోయినాయి. 4 అబార్షన్లు కూతురు. అనుకో గోడ కత్తుక్కుంటావు. ఎందుకు నన్ను మోసం చేసావని అడుగు. చెప్తాను నేను చెప్పినప్పుడు నీకు అడుగుతుంది మేడం. అదే నువ్వు చెప్పు ఇప్పుడు. ఏదైనా సరే నువ్వు నాకు కావాలి.